కార్యాచరణ మాది ఉంటుంది. ఈ రోజున ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అంటే ఏజెన్సీ ప్రాంతము, కనీసం కరెంటు లేని గ్రామాలు అత్యధికంగా ఉన్నాయి. అట్లాంటి గ్రామాలలో సిగ్నల్సే ఉండవు. కానీ ఆన్లైన్ ద్వారా సేవల్ని అందించాలంటే అసాధ్యమైనటువంటి పని. 16 రిజిస్టర్లు ఆన్లైన్లో మెయింటైన్ చేయాలి. అవే రిజిస్టర్లను మళ్ళీ ఆఫ్లైన్లో మెయింటైన్ చేయాలి. ఎందుకు ఈ డబుల్ పని అనేది మేము అడగదలుచుకున్నాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ రోజున మినీ అంగన్వాడీ వర్కర్లు మెయిన్ అంగన్వాడీ వర్కర్లతో సమానంగా పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఆయమ్మలు లేరు, జీతం తక్కువ. కాబట్టి వాళ్ళ జీతాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే వాళ్ళని మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా గుర్తించాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఆయమ్మలు లేనటువంటి వాళ్ళు చాలామంది ఖాళీలు ఉన్నాయి పోస్టులు. ఇప్పుడు ఉన్నటువంటి టీచర్లు ఆయమ్మల పని వాళ్ళే చేస్తున్నారు, టీచర్ల పని వాళ్ళే చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల్ని భర్తీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే సరుకులు ఒక గ్రామానికి వస్తాయి లేదా మండల కేంద్రానికి వస్తాయి. అక్కడి నుంచి అంగన్వాడీ టీచర్లు వచ్చి ఆటో కిరాయిలు పెట్టుకొని అక్కడి నుంచి సెంటర్లకు సరుకులు తీసుకొని పోవాలా. ఇది ఎక్కడ దౌర్భాగ్యమో మాకు అర్థం కాలేదు. ఈ కిరాయిలు ఎవరు పెట్టుకోవాలి? అట్లనే ఈ శ్రమ ఎందుకు పడాలి అంగన్వాడీ టీచర్లు? ఎందుకు ఈ కాంట్రాక్టర్లు సెంటర్లకు వస్తువులు సరఫరా చేయట్లేదు? మరి అధికారులకు కాంట్రాక్టర్లకు ఏం లింక్ ఉన్నది? దీని మీద ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అనేది మేము అడుగుదలుచుకున్నాం. అట్లనే అంగన్వాడీ టీచరు 75లో అపాయింట్మెంట్ అయ్యారు. 1975లో మొదటి ప్రాజెక్టు మన ఊటూరు ప్రాజెక్టు. అప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ముసలి వాళ్ళు, మన వయసు మీరిపోయిళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయమ్మలు టీచర్లు. కానీ వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటిదాకా కల్పించలేదు. మొన్న ప్రభుత్వం ప్రకటన చేసింది 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తాము, పెన్షన్ ఇస్తాము, రిటైర్మెంట్ చేస్తామని అన్నారు. కానీ దానికి సంబంధించినటువంటి జీవోని ఇప్పటిదాకా ప్రభుత్వం తీసుకురాలేదు.